వరకు కుంభవృష్టి కురిసింది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా అత్యంతంగా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక కామారెడ్డి జిల్లాలో కురిసే భారీ వర్షాలు బీభత్సాన్ని సృష్టించాయి. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు, చెరువులు తలపిస్తున్నాయి. కామారెడ్డి బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీగా గండిపడింది. దీంతో అధికారులు రైలు రాకపోకలు నిలిపివేశారు. పూర్తి స్థాయిలో అప్డేట్స్ అందించేందుకు నిజామాబాద్ నుంచి నా ప్రతినిధి నవీన్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నవీన్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా లాంటి పూర్తి స్థాయిలో ఎప్పుడూ లేనంత స్థాయిలో వర్షం పడటం ఒకసారిగా జనజీవనం స్తంభించింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అప్డేట్స్ ఏంటి? శంకరశేఖర్, కామారెడ్డి జిల్లాలో వరుణుడు దంచి కొడుతున్నాడు. నిన్న ఉదయం నుంచి కూడా వరుణుడు కూడా ఒకటే విధంగా కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే రికార్డ్ స్థాయిలో ఎప్పుడు కామారెడ్డి జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా కూడా వరుణుడు వర్షం కురవడంతో కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎక్కువ బిక్కిరి అవుతున్నారు. చాలా ప్రాంతాలు కామారెడ్డి జిల్లాకు సంబంధించిన చాలా ప్రాంతాల్లో కూడా పూర్తిగా పట్టణ సంబంధించిన చాలా ప్రాంతాలకు కూడా పూర్తిగా నీటమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వచ్చే సముద్రంలో కల్పించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా కామారెడ్డి పట్టణంలో అనేక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలకు కూడా ఇళ్లకు చేరవడంతో కూడా ప్రజలు బిక్కిరి ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగి కూడా ప్రజలను సుష్య ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రికార్డ్ స్థాయిలో వర్షం కురవడంతో చెరువులు కూడా పూర్తిగా పొంగిపోతున్న పరిస్థితి. సారంపల్లి గిరిజన వసతి గృహంలో నీరు చేరడంతో విద్యార్థులు తాళ్ల సాయం బయటకు రెస్క్యూ టీం కూడా తరలించారు. అంతరం వారిని కూడా పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే క్యాసంపల్లి వద్ద కూడా నిజామాబాద్ హైరూట్ లో కూడా పూర్తిగా వాహనాలు నిలవడంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న ముఖ్యంగా నుండి హైదరాబాద్, అలాగే సంగారెడ్డి మీదకు వెళ్లదీసిన ప్రాంతాల్లో రహదారులు కూడా పూర్తిగా నిన్న కురిసిన వర్షాలకు నీటికి పూర్తిగా రోడ్లు కొట్టకపోవడంతో కూడా అక్కడ రాకపోకలో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అలాగే NH-44 సాయిపూర్ సిరిసిల్ల రాజన్న రోడ్డు కూడా పూర్తిగా బ్లాక్ అయిన పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అలాగే తాడబాయి బ్రాహ్మణపల్లికి గ్రామానికి చెందిన రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అలాగే జిఆర్ కాలనీలో పూర్తిగా ఇక్కడ నీరు వచ్చి చేయడంతో కూడా ప్రత్యేక అక్కడ ఉన్న ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కింది అక్కడ ఉన్న ప్రాంతంతో పాటు ఫస్ట్ ఫ్లోర్ కూడా నీరు వచ్చి చేరడంతో కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం టీం కూడా వారిని సురక్షిత ప్రాంతాలు కూడా తరలిస్తున్నారు. ముఖ్యంగా కూడా ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ అధికారులతో ఇక్కడ ఉన్న ప్రాంతాలు కూడా పర్యవేక్షిస్తున్నాడు. ఎప్పటికప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అలాగే జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి కూడా పూర్తి స్థాయిలో రివ్యూ నిర్వహిస్తున్నారు, ఏరియల్ సర్వే కూడా. సో నిజామాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఓవరాల్గా ఎక్కడ వర్షపాతం ఎక్కువగా నమోదైంది? సో జనదిగ్బంధం చిక్కున్నటువంటి ప్రాంతాలు, రాకపోకలకు కొన్ని ప్రాంతాలు ఇబ్బంది ఉన్నాయి. సో అలాంటి ప్రాంతాల్లో అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అప్డేట్స్ ఏంటి? అంటే ముఖ్యంగా నిజంగా ఇటు కామారెడ్డి ప్రాంతంలో లేని డిగ్రీల సెంటిగ్రేడ్ కూడా వర్షపాతం నమోదైంది ఇక్కడ తెలుస్తుంది. ఇది ఎప్పుడు కామారెడ్డి చరిత్రలో కూడా ఎప్పుడు నమోదు కాని పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కుండపూర్తిగా వర్షం కురవడంతో ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఇటు అధికారులతో ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారికి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి ఎక్కడైతే లోటున్నాయో వారికి అక్కడికి వెళ్ళి కూడా వారికి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని చెప్పి కూడా ఆదేశాలు. ఈ రోజు కూడా మంత్రి ఇన్ఛార్జి మంత్రి సీతక్కతో పాటు లోకల్ నాయకుడు సహాదరుడు జిబ్రేలి కూడా ఇటు కామారెడ్డి జిల్లా బయలుదేరారు. ముఖ్యంగా ఇప్పటికే బయలుదేరే ముందు కూడా అక్కడ కలెక్టర్ తో పాటు అధికారుల పరిస్థితిపై మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పుడు అన్ని సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి కూడా ప్రత్యేకంగా చెప్తే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఎవరో ప్రజలకు గురి కావద్దు, వారికి ఖచ్చితంగా ఇటు తాము ఆదుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్నటి కురిసిన వర్షాలకు ఇటు చెరువులకు పూర్తిగా నిండడంతో కూడా వేసిన పంట కూడా చేతికారని పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా రెస్క్యూ టీం కూడా నిన్నటి హార్నిషాలు కృషి చేస్తుంది. ఎక్కడైతే రోడ్డు ప్రాంతాలు ఉన్నాయో వారిని సురక్షిత పంటలు పంపించడంతో పాటు వారికి ఆహార పొట్లాలు కూడా అందించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న నుంచి కురిసిన వరదలకు పూర్తిగా రహదారులు కూడా పూర్తిగా శిథిలం కావడంతో కూడా హైదరాబాద్ కావచ్చు మిగతా ప్రాంతాలకు వెళ్లే రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మరోవైపు పోచారం ప్రాజెక్టు కూడా గండి పడే పరిస్థితి మొత్తం కనిపిస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఇటు ముఖ్యంగా 1,40,40,000
క్యూసెక్ల నీరు కూడా ఇక్కడ వరదకు చేరడంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఎప్పటికప్పుడు బయటకు సురక్షిత ప్రాంతాలకు పంపించే కూడా ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 10 గ్రామాలతో పాటు 20 తాండాలు కూడా పూర్తిగా నీట మునిగిపోవడంతో కూడా అక్కడ ప్రజలను కూడా వారికి సురక్షిత ప్రాంతాలు రెస్క్యూ టీం పంపిస్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది చెప్పవచ్చు రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. ఎందుకు ఒకరితో